వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ ట్రిబుల్8 న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలంలో ఆధార్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వేముల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు పాల్గొని మాట్లాడారు. జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఆధార్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీలో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా సామాజిక వర్గం నుండి ఉన్నత స్థాయి వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ వర్గాలకు చెందిన ఆధార్ పార్టీని సమిష్టిగా పనిచేస్తూ మరింత బలోపేతం చేసి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆధార్ పార్టీ ఉపాధ్యక్షులు బుడ్డయ్య, పలు జిల్లాల అధ్యక్షులు, పలు జిల్లాల నియోజకవర్గ ఇన్ఛార్జీలు అల్లెం వెంకటేశ్వర్లు, ఎంఎం గౌడ్, నిరంజన్, పిట్టల సైదులు, ప్రేమ్ దయాల్, నాగేశ్వరరావు, సైదులు, సిహెచ్ బాలు, జట్టి శ్రీనివాసులు, యుగంధర్, ఏలేంద్రమ్మ, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. आधार पार्टी जिंदाबाद, आधार पार्टी जिंदाबाद, गुर्तु गुर्तिंचुको जय आधार पार्टी, जय आधार पार्टी, जय आधार पार्टी. నక్సలైట్ పార్టీలో వారు పనిచేసి ఆ విధానానికి పత్తి చెప్పి అది కాదు సరైన ప్రజాస్వామ్యం అనే ఆలోచన విధానంలో వచ్చి ప్రభుత్వం దగ్గర లొంగిపోయి 5 ఎకరాల భూమి వాళ్ళకి ఇస్తే అది వ్యవసాయం చేసుకుంటూ ఆధార్ పార్టీ అనే దాంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది సార్. ఆ విధంగా పోటీ చేసిన వ్యక్తికి తర్వాత మనం కలవటము, మనం ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పిన తర్వాత వారు లేదు మీ పార్టీలో మీకు చేస్తాము అని చెప్పేసి ఆయన ఈలెన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకోవటము, ఆ తర్వాత వారు సమావేశానికి వచ్చినటువంటి మరి పెద్దల గౌరవనీయులు డాక్టర్ ఈడా శేషగిరిరావు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి మీద ఎల్లాని నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుభవీయులు దీని వ్యవస్థాపకులు నడిపిస్తున్న విధానం ఏదైతే కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీద ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూలు ప్రెసిడెంట్ గారిని మాట్లాడుతున్నారు.